ఇవి కూడా వాళ్ళకి చేరాల్సినవే. నాన్న, మీ పాటికి మీరు ఏం పట్టనట్టు అలా దించి ఇలా రాకండి. మీరు వెళ్తూ వెళ్తూ ఓ పెద్ద మనిషిని మధ్యవర్తిగా తీసుకెళ్ళండి. ఓ కంసాల్ని కూడా వెంట తీసుకెళ్లి మచ్చు తీసి ఇది ప్యూర్ గోల్డ్ అని సర్టిఫై చేయించి వాళ్ళని నొప్పించి అప్పగించరండి. ఏమిట్రా వినోద్ నువ్వు అనేది? అవునన్న, వాళ్ళు బంగారాన్ని అవమానించారు, అది జయంతి నగంటే జయంతిని అవమానించారు. మనం నకిలీ నగ వేసిన మోసగాళ్ళమయ్యాం. అందుకే మళ్ళీ మళ్ళీ దగా పడకుండా మనం దగా చేశామన్న అపవాదు రాకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు చేయాల్సిందే. ఇవన్నీ మేలిమి బంగారు నగలనే విషయాన్ని నిరూపించి మరీ రండి. వాడు చెప్పేది అక్షరాలు నిజమండి. లేకపోతే ఈ నగల్లో కూడా ఓ 5 తులాలు కల్తీవి అంటారు ఆ కంత్రి మనుషులు. మళ్ళీ ఎవరి కాళ్ళు పట్టుకోగలం? అందుకే వాళ్ళకి ఇవి మేలిమి బంగారం అని నిరూపించిరండి. అర్చన, వెళదామా? అమ్మా, నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా. అలా అత్తింట్లో అడుగు పెట్టి పెట్టగానే నా అత్తిల్లు నా అత్తిల్లు అని పుట్టింటిని పేడలో పురుగును చేసేసినందుకు నీ అత్తింటి ప్రేమకి చాలా గర్వపడుతున్నానమ్మా. వెళ్ళిరా, వెళ్ళు, సంతోషంగా వెళ్ళిరా. కావ్య, వస్తాను. ప్రియా, అన్నయ్య, వెళ్ళొస్తాను. ఇక నుంచి అన్నయ్య అని పిలుపు మానుకో. ఇక నుంచి నేను నీకు అన్నయ్యని కాను, నువ్వు నాకు చెల్లెలివి కాదు. ఆ బంధం మన మధ్య తెగిపోయింది. ఏంటి అంత ఆశ్చర్యంగా చూడాల్సిన పనేం లేదమ్మా. ఏంటిది 10 తులాల బంగారు నగలు వేసి బంధాలు తెగిపోయాయి అంటూ బాధ్యతలు పట్టించుకోవడా అనుకుంటున్నావు కదూ? నాకు రావాల్సిన లాంఛనాలు రావా అనుకుంటున్నావు కదూ? అట్లాంటి ఆలోచనలేం పెట్టుకోవద్దమ్మా. నీకు నాకు మధ్య పిలుపులు ఉండవు, మాటలు ఉండవు. కానీ నీకు ఎప్పుడు ఏవేవి చేయాలో నీ పిల్లలకు మేనమామగా, నీ పుట్టింటివాడిగా అవన్నీ చేస్తాను. నువ్వేమీ దిగులు పడకు. తోడబుట్టినవాడిగా నేను పడ్డ కష్టం, అనుభవించిన బాధ మర్చిపోయాక, నాటకమాడిన వెర్రివాడిగా లెక్క కట్టాక, ఇక బంధాలెందుకు, ఆ పిలుపులెందుకు? నువ్వలా పిలిస్తే నాకు తేళ్లు జరులు పాకినట్టుంటుంది. దయచేసి ఇంకెప్పుడు అలా పిలవకు. నాన్న, తీసుకెళ్ళండి. చూస్తుంటే ఇరిటేషన్ వస్తుంది. నేను చెప్పింది మాత్రం మీరు గుర్తుంచుకోండి. అలాగే వినోద్. రామ్మా. చెల్లియో చెల్లకో తమకు చేసిన యొగ్గులు సైతిరందరూ తొల్లిగతించే నేడు నన్ను దూతగా పంపిరి సంధి చేయ. అన్నయ్య రానయ్య, కూర్చోనా. భాగ్యం ఎక్కడ్రా? ఉందనా భాగ్యం? భాగ్యం రా, అన్నయ్య ఇచ్చాడు. ఇదిగో వస్తున్నా. ఇదేనా బావగారు రావడం? అవునమ్మా. ఏమ్మా, వాళ్ళు ఇంకా రాలేదా? ఎవరు బావగారు? అదేంటి,
ఎవరంటావేంటమ్మా? అర్చన్ని తీసుకొని వస్తున్నాను, నన్ను రమ్మని వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారుగా. పైగా ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని కూడా అన్నారు. అందుకే నేను షెడ్డుకెళ్ళి మన గోపీని కూడా తీసుకొచ్చా. ఇంకా రాకపోవడం ఏంటబ్బా? కాస్త వెనక ముందు వస్తారులేండి బావగారు. మీరు కాఫీ తాగుతారా? వద్దమ్మా, ఇప్పుడే వద్దు. అదిగో ఆటో సౌండ్ వచ్చింది, వచ్చుంటారు. ఉండండి, నేను చూసొస్తా. అయ్యో, వియంకుల వారు వచ్చేసారు, కోళ్ళు వచ్చేసింది. రండి బావగారు, రండి. రామ్మా, రండి రండి. రండి బావగారు, రండి, కూర్చోండి. నమస్కారం మావయ్య గారు. బాగున్నారా అల్లుడు గారు? బాగున్నాను. ముందు కూర్చోండి. పర్వాలేదు. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. వద్దమ్మా, కాఫీ తాగే టైం కాదు కదా ఇది. అమ్మాయిని మీ ఇంట్లో దించి వెళదామని వచ్చాను. దానిని మీకు అప్పగించి ఓ 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను. అదేంటి బావగారు, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతానంటారేంటి? కాఫీ టైం కదన్నారు, బాగానే ఉంది. ఇది భోజన టైం కదా, భోజనం చేసి వెళ్ళాల్సిందే. చూడమ్మా, ఇందులో మీరు మా మొహాన విసిరికొట్టిన 35 తులాల బంగారము ఉంది. ఇది మేం కొత్తగా కొన్న 10 తులాల బంగారం. తీసుకోండమ్మా. తీసుకోండి, తీసుకోండి బావగారు. మీరు నాకు ఫోన్ చేసి మేం వస్తున్నామన్నప్పుడే అనుకున్నా మీరు మీ ఏర్పాట్లతో వస్తారని. మీకు చాలా శ్రమించామనుకుంటాను బావగారు. తప్పదు కదా, ఆడపిల్లను కన్నవాళ్ళం. శ్రమ అనుకుంటే ఎలా? ఆడించినట్లల్లా ఆడాలి, పడాల్సినవన్నీ పడాలి. ముందు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఏంటండి చూసేది? అన్నీ సరిగ్గానే ఉంటాయి. అలా అనకండి. ఆ నమ్మకాలు పాతబడిపోయాయి. మన మధ్య అపనమ్మకాలు చోటు చేసుకున్నాయి. అందుకే ఓసారి పరీక్షించి చూసుకుంటే ఎందుకైనా మంచిది. లేకపోతే ఏ కారణం చేతనైనా ఇప్పుడు ఇచ్చిన వాటినో లేక పాత వాటినో మళ్ళీ నకిలీ బంగారం అంటే మళ్ళీ మన మధ్య మాట తేడా రాకూడదు, స్పర్ధలు రాకూడదు. అందుకే మీకు తెలిసిన కంసాలను ఎవరినైనా పిలిపించి మచ్చు చూయించుకుంటే అందరికీ మంచిది. లేకపోతే మీకు తెలిసిన ఏ బంగారం షాప్కైనా వెళ్ళి చూపిద్దాం. సరేనా? ఎందుకండి అలాంటి మాటలంటారు? మాకేం సందేహం లేదు. మీరేమీ సంశయించాల్సిన పని లేదు. సందేహాలు సంశయాలు కాదండి. ముందు ముందు మళ్ళీ మన మధ్య ఏ పొరపచ్చాలు రాకుండా ఉండడానికే మచ్చు చూయించండి అంటున్నా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. మేం మరోసారి ఇబ్బంది పడలేం కదా. ఏ ఇబ్బందులు రావు. మేం ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు. మీ మీద మాకు ఆ నమ్మకం ఉంది. నాకు మీకు నమ్మకాలుండొచ్చు. కానీ రేపు వియ్యపురాలు గారి కోపం వచ్చి మళ్ళీ నగల విషయంలో ఓ మాట అన్నారనుకోండి, అప్పుడు సమాధానం చెప్పటం కంటే ఇప్పుడే సంతృప్తి పరిస్తే మంచిదని, ఏ చిక్కు రాకూడదని. ఇవాళున్న పరిస్థితులు రేపుంటాయన్న గ్యారంటీ లేదు. అప్పుడు ఇప్పుడు ఈ బంగారం కోసం నా కొడుకు పడ్డ కష్టం నాకు తెలుసు. మా శక్తికి మించి సమకూర్చాం. ఇక ముందు బంగారం విషయంలో ఏ పేచీ వచ్చినా మా ప్రాణం తప్ప మా దగ్గర మరో మార్గం లేదు. ఇప్పటికీ పరపతి తాకట్టు పెట్టి మరీ ఈ 10 తులాలు సర్దాం. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. ఒక్కసారి బంగారాన్ని పరీక్షించండి. మీరిలా మాట్లాడి మా అభిమానాన్ని అనుమానించిన వారవుతున్నారు. మా వ్యక్తిత్వాన్ని అవమానిస్తున్నారు. క్షమించండి, నా ఉద్దేశం అది కాదు. మీ మీద మీ కుటుంబం మీద నాకెలాంటి సందేహం లేదు, అమర్యాద పరిచే ఆలోచన లేదు.
నేను అర్చనతో కలిసి బయలుదేరేటప్పుడు నా కొడుకు నాకు చెప్పిన విషయాన్నే నేను మీకు చెబుతున్నాను. ఇక ముందెప్పుడూ సందేహపడకూడదనే అన్ని నగలు మచ్చు చూయించి మరీ మీకు అప్పగించమన్నాడు. అదే నేను మీకు చెబుతున్నాను. దయచేసి అపార్థం చేసుకోకండి. చూడండి, క్షమాపణలు, అపార్థాలు, అనుమానాలు, అవమానాలు ఇలాంటి మాటలు అనకండి. జరిగిపోయిన దాన్ని మనసులో పెట్టుకొని మాట్లాడకండి. గతం గతః మరిచిపోండి. ఇక ముందు మన రెండు కుటుంబాల మధ్య ఎలాంటి తేడా రాదని మీకు నేను హామీ ఇస్తున్నా. మీ హామీ నిలబెట్టడానికే నేను మిమ్మల్ని పరీక్ష చేయించండి అంటున్నాను, వేరే ఉద్దేశంతో కాదు. బలవంత పెడుతున్నానని అనుకోకండి, బ్రతిమలాడుతున్నాను. ఇదిగోండి, ఇది కొత్తగా చేయించిన ఆ 10 తులాల నగ రసీదు. ఇది ఒరిజినల్లో డూప్లికేటో మీకు వీలైనప్పుడు షాప్కెళ్ళి ఎంక్వైరీ చేయించుకోండి. అలా మీరు క్రాస్ చేయించుకోవటం ఉభయులకు మంచిది. మీ మాట మీదే కాని మా మాట వినరన్నమాట. మనసు తృప్తిపడాలి, నిజమని నమ్మాలి. కాని ఈ రసీదులు, రాతలు, రాచూడ్డాలు నమ్మిస్తాయండి? భాగ్యం, వింటున్నావా బావగారి మాటలు? నువ్వు మనసుకు ఎంత కష్టం కలిగించే మాటలు అనకపోతే వాళ్ళు అలా మాట్లాడతారు చెప్పు. ఇప్పటికైనా వారి విషయంలో నువ్వు తొందరపడ్డానని చెప్పు. కాస్తైనా వాళ్ళ మనసుకు ప్రశాంతత కలుగుతుంది. అలా మౌనంగా నిలబడతావే? నోరు తెరిచి 2 మాటలు మాట్లాడు. అయ్యో, నువ్వెంత అమాయకుడు అన్నయ్య. అది నాకు తెలిసి నోరు తెరిచేది 2 విషయాలకి. ఒకటి మెక్కటానికి, 2 దెప్పటానికి. అది నోరు తెరిస్తే తుఫాను, అది నోరు తెరిచి అరిస్తే సైక్లోన్. ఎందుకన్నయ్య అనవసరంగా దాన్ని నోరు తెరమంటావు? అది నోరు తెరిచి మంచి మాటలు మాట్లాడటం ఎప్పుడో మర్చిపోయింది. వదిలేనయ్య, దాన్ని వదిలేయి. బావగారు, దాని మాటల కోసం మీరు ఎదురు చూడకండి. మా కులదైవం, మా ఇంటి సారథి, మా అన్నయ్య చెప్పవలసిన మాటలన్నీ చెప్పాడు. ఇదిగో, ఇహ దాని గురించి మీరేమీ ఆలోచించకుండా మనసులో ఉన్నదంతా కడిగేసి హాయిగా ఉండండి. అమ్మా అర్చన, అలా నిలబడిపోయావమ్మా. ముందు లోపలికి వెళ్ళి నాన్నగారికి ఒక మంచి కాఫీ పట్టురా, వెళ్ళు. వద్దండి, ఇప్పుడు కాఫీలు టీలు ఏమీ వద్దు. నేను బయలుదేరతాను, చాలా పనులున్నాయి. వాడు నా కోసం ఎదురు చూస్తుంటారు. బావగారు, మీరు ఈ కుటుంబానికి పెద్ద. ఈ నగలు మీ ముందు అప్పగిద్దామని మిమ్మల్ని రమ్మన్నాను. శ్రమ కలిగించినందుకు క్షమించండి. మేం మా బాధ్యత నెరవేర్చాం. బంగారం లాంటి నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండి. వస్తాను. అమ్మా అర్చన, వస్తానమ్మా. తీసుకోమ్మా. ఇదిగోండత్తయ్యా, ఇవి మీ దగ్గరే ఉంచండి. వద్దమ్మా, ఇవి నీ దగ్గరుంటేనే మంచిది. వద్దత్తయ్యా, నా దగ్గరుంటే మళ్ళీ ఏదైనా జరిగితే లేనిపోని సమస్యలొస్తాయి. వద్దు, ఇవి మీ దగ్గరుంటేనే భద్రంగా ఉంటాయి. తీసుకోండి. సరే. ఎప్పుడింటికొచ్చినా నవ్వుతూ నవ్విస్తూ సరదాగా మాట్లాడే మనిషి ఈ రోజు ఇలా పొడిపొడిగా గుండెల నిండా బాధ నింపుకొని మాట్లాడాడంటే
కారణం ఆలోచించావా భాగ్యం? నీ మాట కటువు అంత బాధ పెట్టిందన్నమాట. అందుకే అంటారు, చేయి జారినా క్షమాపణలతో సరిదిద్దుకోవచ్చు, మాట జారితే మనసు విరిగితే అతికించలేము అని. మాట అనే ముందు కాస్త వెనక ముందు ఆలోచించాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడితే మిగిలేవి మనస్పర్ధలే. ప్రతిదీ డబ్బుతో ముడేయకూడదు. డబ్బొక్కటే ప్రధానం కాదు. మంచితనం, బంధం, బంధుత్వం ముఖ్యమని ఇప్పటికైనా అర్థం చేసుకో.